హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారండి? మా ఇంట్లో అయితే పప్పిళ్ళలు, కారాలు, అత్తరసాలు చేసుకున్నాము. మీరు కూడా ఏం చేసుకున్నారో నాకు టైప్ చేయండి. పప్పిళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ప్రతిసారి మా అత్తమ్మతోనే కల్పిస్తాను పిండి అంతా. తను కలిపితే పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా కలుపుతుందండి. చేయడం అయితే నేను చేస్తాను. సో ముందుగా మనము మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, రెడ్ చిల్లీ ఒక 6 వేసుకున్నాను, గ్రీన్ చిల్లీ కూడా ఒక 20 దాకా వేసుకున్నానండి. ఓన్లీ రెడ్ చిల్లీ వేస్తే రెడ్గా ఉంటుంది పప్పిళ్ళలు, సో అందుకోసమని గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. నెక్స్ట్ తెల్లగడ్డలు కూడా 3 గడ్డల దాకా వేసుకున్నాను. అలా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకుందాము. దాని తర్వాత మనము శనక్కాయ పప్పులు 50% వేగితే చాలండి. పప్పు ఇలా అవ్వాలండి. ఒక పప్పు రెండుగా వచ్చేదాకా వేగితే చాలా, నలిపితే ఎట్లా వచ్చేలాగా చూడండి. మనము ముందుగా నానబెట్టుకున్నాను పెసరపప్పు, అలసంద బేడలు 2 వేసుకున్నాను. చూడండి, జీలకర్ర అన్నీ అందాజుగా వేస్తుందండి. జీలకర్ర, దాంట్లోని కొంచెం వాము, చిటికెడు సోడా, ఎక్కువ అవసరం లేదండి సోడా, స్కిప్ అయినా చేయొచ్చు. సోడా లేకుండా కూడా ఒకసారి ట్రై చేసాము, చాలా బాగా వచ్చాయి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వెన్నపూస ఉండాలండి. నూనె కూడా కాంచి వేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ అయితే రాదు. మేము పప్పిళ్ళలు, కారాలంటే ఖచ్చితంగా వెన్నపూసే చేస్తాను. కానీ ఈసారి కారాలకు మిస్ అయింది. పప్పిళ్ళలకు మాత్రం నేను అదే పనిగా మీగడ రామి వెన్నపూస చేశాను. ఎందుకంటే పప్పిళ్ళలకు వెన్నపూస వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే మన మసాలా పేస్ట్ ఏదైతే ఉందో, ఫైన్ పేస్ట్ చేసాం కదా, దాన్ని కూడా వేసి అన్నీ బాగా మిక్స్ చేయాలి. వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ రావాలి. మరీ మెత్తగా అయితే రాకూడదండి. పప్పిళ్ళలు కొంచెం గట్టిగానే ఉండాలి పిండి, మరీ లూజ్గా రాకూడదు. ఎందుకంటే పల్చగా అయిపోతాయి. మనం పప్పిళ్ళలు ఒత్తుకునేడానికి కొంచెం కష్టం, గట్టిగానే ఉండాలి. మా ఇంట్లో ఎప్పుడు చేసినా ఎక్కువ మోతాదుగానే చేస్తామండి. మరీ గట్టిగా ఒత్తుకోకూడదు, మరీ లైట్గా ఒత్తుకోకూడదండి. కొంచెం అంత ఫ్లాట్గా ఒకటేలాగా రావాలి, ఎత్తులు తగ్గులు రాకుండా రావాలి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఏం చేసుకున్నారో కూడా నాకు మెసేజ్ చేయండి. అంతే అండి, రెడీ. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ప్రతి ఒక్కటి కరెక్ట్గా వచ్చాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.